अस्सलाम वालेकुम नाज़रीन, आप सबका NNI न्यूज़ पर इस्तकबाल किया जाता है। मैं हूं डॉक्टर हाफिज़ मोहम्मद ख्वाजा कादरी। आज की ताज़ा तरीन ख़बरों पर नज़र डालते हैं। ये वाक़या है एमएलए कॉलोनी का, जहां मौजूद प्लाट नंबर 58A में रहने वाले अफराद का कहना है कि उनके घर में मुकामी एमआरओ घुस पड़ी और उनके घर के कुछ हिस्से को मुनहदम कर दिया। जबकि मुतासिरा अफराद का कहना है कि उन्होंने कागजात दिखाए, स्टे आर्डर भी उनकी नज़र किया, इसके बावजूद वो नहीं मानी और घर के कुछ हिस्से को मुनहदम करते हुए यहाँ हिसारबंदी करके फ़ौरन यहाँ से चल पड़ी। मुतासिरा शख्स का कहना है कि इस घर में मौजूद सहन और इसका रकबा कानूनी तौर पर उनकी मिल्कियत है, कागजात भी उनके नाम पर रजिस्टर्ड हैं, लेकिन मफाद हासिला की खातिर एमआरओ काफ़ी बेचैन नजर आई। ऐसा मालूम होता है कि सरकारी ओहदेदार अपने ओहदे से इंसाफ नहीं कर पा रही हैं या फिर बिल्डर माफिया के दबाव में आकर गैर ज़रूरी वाविला मचाती हुई उनके घर पर पहुंचकर उन्हें हरासा करते हुए दीवार मुनहदम कर चुकी हैं, जो किसी भी फर्जशनास ओहदेदार के मियार पर पूरा नहीं उतरता। जब उनके सामने ज़रूरी दस्तावेज़ात रखे गए तो उसने इन कागजात को देखने से इनकार कर दिया और उन्हें दफ्तर तलब किया। जब मुतासरीन दफ्तर पहुंचे तो एमआरओ अपने दफ्तर से गैर हाजिर थीं। पहले ही हैदराबाद में एमआरओ हजरात को शक की निगाह से देखा जाता है, जो अवामी मुश्किलात के इजाले के बजाय उनकी परेशानियों में इजाफे का बाइस बन रहे हैं। ऐसे हालात में एमएलए कॉलोनी में पेश आने वाला ये वाक़या हैदराबादियों के लिए चौंका देने वाला है, जहां एक आला ओहदेदार ने अपनी जिम्मेदारियों को निभाने के बजाय मासूम और शरीफ शहरियों के लिए मुश्किलात खड़े करने की वजह बन गई हैं। बिलाशुबा फर्जशनास और ज़िम्मेदार सरकारी मुलाजिम अपने वक्त के मुसव्विर होते हैं, जो अपनी जिम्मेदारी खुश असलोबी से सर अंजाम देते हैं। लेकिन एमआरओ कॉलोनी में एमआरओ ने जो भी किया वो ये साबित करता है कि वो कोर्ट के हुक्म को नहीं मानती और अपनी मनमानी चलाती हैं। ताहम अरबाब मजाज को यहाँ मुदाखलत करते हुए एमआरओ के खिलाफ सख्त नोट लेने की ज़रूरत है, ताकि आने वाले दिनों में कोई भी ओहदेदार मासूम शहरियों के लिए वबाल जान न बनने पाए। आइए यहाँ देखते हैं मुतासरा शख्स इस पूरे मामले पर क्या कह रहा है। ఎమ్మెల్యే కాలనీ నుంచి మాట్లాడుతున్నామండి. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో. ఈరోజు మే 2, 2025 అండి. మాకు మా ఇంటి వెనకాల 240 స్క్వేర్ యార్డ్స్కి మేము జియో 59లో అప్లై చేసుకున్నాం 2023లో. సో దట్ ఈస్ స్టిల్ ఇన్ ప్రాసెస్లో ఉంది. ఉండంగా మేము ఈ డిస్టర్బెన్సెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి చూసి తహసీల్దార్ వచ్చి హై హ్యాండెడ్నెస్గా బెదిరించి మేము అంతా తీసుకుంటామని బెదిరించారు. మేము హైకోర్టుని ఆశ్రయించాము. సో హైకోర్టు మాకు మే 1 రోజు మార్నింగ్ స్టే ఆర్డర్ అనౌన్స్ చేశారు. ఈ వచ్చినా కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారికి రీచ్ అయ్యి మేము ఈవెన్ చెప్పాము, ఈ ఆర్డర్ వచ్చిందండి తీసుకోండి అంటే తీసుకోకుండా మా ముందరే మే 2 రోజు మళ్ళీ మా ముందరే మమ్మల్ని తోసి ఇవన్నీ షీట్లు పెట్టారు తొందరగా. ఇది చాలా ఐ డోంట్ నో పైనుంచి ఎవరి ప్రెషర్ ఉందో ఏమో కానీ ఒక్క 2-3 అవర్స్లో పని లాగిచ్చారు. మేము ఆల్రెడీ దీనిలో పొసెషన్లో ఉన్నాము, చాలా సంవత్సరాల నుంచి మేము ఆల్రెడీ అప్లై చేసాము. దానికి కరెంట్ బిల్లు అన్నీ ఉన్నాయి, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నీ పెడితే కూడా దే డింట్ యాక్సెప్ట్ చేయకుండా ప్రాసెస్ ఫైనలైజ్ కాకుండానే ఇది ఇట్లా ఫెన్సింగ్ చేయడం, ఇది క్లియర్ ట్రెస్పాస్ అయినట్టు. ఇది ఈవెన్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కూడా చేశారు. ఇట్ విల్ అట్రాక్ట్ కంటెంప్ట్ ఫ్రమ్ హైకోర్ట్. సో ఇది మాకు యాక్షన్ తీసుకోవాలని మేము అడుగుతున్నాము. తహసీల్దార్ నేమ్ ఈజ్ అనితా రెడ్డి ఆఫ్ షేక్పేట్. ఇది గవర్నమెంట్ పని అయితే నాకు అనిపించట్లేదు. ఇది చాలా హై హ్యాండెడ్నెస్గా కబ్జా చేసినట్టు మొత్తం లోపల దూరి అందరూ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రామా చేసి అంతా చేశారు. ఇది చాలా అన్యాయంగా చేశారు. హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి వీల్లేదు ఉంది. ఇది మా హైకోర్టు ఆర్డర్ మే 1 రోజు వచ్చిందండి. ఆల్రెడీ ఇది ఇచ్చాము, అయినా వాళ్ళు తీసుకోవడానికి నిరాకరించారు.
దీనిలో ఆల్రెడీ నాట్ టు ఇంటర్ఫియర్ అని క్లియర్గా ఇచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ద పొసెషన్ ఆఫ్ ద పిటిషనర్స్ అని క్లియర్గా ఇచ్చారు. సో ఇది ఉన్నా కూడా వాళ్ళు తీసుకోకుండా, ఈవెన్ ఇన్వర్డ్లో కూడా యాక్సెప్ట్ చేయకుండా మమ్మల్ని బెదిరించి పంపించేశారు. ఈవెన్ మా ఇంటి వెనకాల ఇవన్నీ డిస్టర్బెన్స్ చేసి మొత్తం ఫిట్ చేయించేసారు ఈరోజు. ఈరోజు May 2 రోజు అండి. ఇది మొత్తం ఆ గోడ కూడా పగలగొట్టారు. చూడండి, ఇవన్నీ ఉన్నది పగలగొట్టి ఉన్న లాన్లో వేసుకుంటూ పోయారు. సో కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.